ఇక రాజమండ్రి వెళ్దాం. అక్కడ కోనసీమ నుంచి సముద్రంలోకి వెళ్లి చిక్కుకుపోయిన మత్స్యకారుల ఆచూకీ దొరికింది. ఇన్నాళ్ళు 7 మత్స్యకారులు సముద్రంలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయమే పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నట్లు బంధువులకు సమాచారం వచ్చింది. 23 రోజుల కిందట వీళ్ళంతా కూడా వేటకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయారు. దాదాపుగా 23 డేస్ మిరాకిల్ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు సరే ఇప్పుడు మనం చెప్పకూడదు కానీ అసలు పాపం వాళ్ళు ఉన్నారా లేదా పోయారా ఉన్నటువంటి అందరూ ఆందోళన పడ్డారు. ఎందుకంటే ఒక రోజు కాదు 2 రోజులు కాదు 23 రోజుల నుంచి సముద్రంలోకి వెళ్ళి ఎక్కడ ఇప్పుడు అంత పెద్ద సముద్రంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎలా కేవలం వాళ్ళు 14 రోజులకే ప్లాన్ చేసుకున్నారు అనుకుంటాను. 10 రోజుల తర్వాత ఇంకొక ఎక్స్టెండ్ అయిపోయింది. సో సముద్రం అప్పటి నుంచి అల్లకల్లోలంగా రావడం, సముద్రం కింద అసలు అదెంత వాళ్ళు వేసుకున్న బోట్ ఎంత, నిజంగా ఏదైనా ప్రమాదం జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారేమో అన్నటువంటి ఆందోళన దాదాపుగా అందరూ అదే అనుకున్నారు. బట్ నిజంగా అదృష్టవశాత్తు వాళ్ళందరూ సేఫ్ గా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. మా ప్రతినిధి శివ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. శివ, నిజమేనా వాళ్ళు క్షేమంగా పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకున్నారా? రాజేష్ అండ్ సుమతి, మత్స్యకారుల కుటుంబాల్లో అయితే ఇక్కడ ఓడల రేవులో అయితే వారి ఆనందానికి అంతులేదని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ వారికి సంబంధించిన ఏ ఒక్క చిన్న క్లూ కూడా ఇప్పుడు దాకా దొరకలేదు. అయితే సడన్ గా వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంలో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాదాపుగా 23 రోజుల తర్వాత వాళ్ళ ఆచూకీ తెలిసింది. అయితే రామకృష్ణ కావచ్చు, తాతారావు, అలాగే పాపారావు, శ్రీను, యేసుదాసు, సతీష్, రాముడు, ఈ 7 కూడా వెళ్ళి ఇప్పటికి 23 రోజులు అవుతుంది. అయితే వారి కుటుంబ సభ్యులతో ఎలాంటి కాంటాక్ట్ లేదు. అయితే బోటుకి సంబంధించి ఇంజిన్ పాడి నడి సముద్రంలో ఉండిపోయారు. అయితే వాళ్ళు ఫుడ్ 10 రోజుల కంటే ఎక్కువగా తీసుకువెళ్ళడంతో ఆ ఫుడ్నే కొద్దిగా తింటూ కూడా ఇన్ని రోజులు కూడా బిక్కుమంటూ సముద్రంలో గడిపారు. అయితే పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక బోటు దగ్గరగా రావడం, వాళ్ళకి ఆ విషయం చెప్పడంతో అక్కడి నుంచి కోల్కతా ప్రాంతానికి తీసుకువెళ్లారు. ఇప్పుడు అక్కడ కోల్కతా ప్రాంతం నుంచి జెట్టీకి దగ్గరలో ఉండడంతో సిగ్నల్స్ వచ్చే వాళ్ళకి, అంటే నడి సముద్రంలో డీప్ సీలో సిగ్నల్స్ రావు కాబట్టి. శివశంకర్, అంటే చాలా రోజుల నుంచి అక్కడ నడి సముద్రంలో ఉన్నారని చెబుతున్నారు, కానీ ఆల్రెడీ సర్చింగ్ ప్రయత్నాలు జరిగాయి. మరి వాళ్ళు ఎవరు దాన్ని ట్రేస్ చేయలేకపోయారా? ఇప్పుడు నేవీ కావచ్చు, కోస్ట్ గార్డ్ ఇవన్నీ రంగంలోకి దిగారు కదా యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి. ఇక్కడ అధికారుల డొల్లతనం క్లియర్ గా కనిపిస్తుంది. కోస్టల్ గార్డ్ కి సంబంధించి 500 కిలోమీటర్స్ వరకు, అంటే 500 నాటికల్ కిలోమీటర్ల వరకు కూడా పూర్తి స్థాయి వెరిఫికేషన్ చేస్తున్నాం. హెలికాప్టర్స్, డ్రోన్ కెమెరాస్ ఇన్ని చెప్పారు, కానీ ఎక్కడా కూడా బోట్ ఆచూకీ లభించలేదు. కానీ అక్కడ పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఒక బోట్ వస్తే ఆ బోట్ అక్కడ రిస్ట్రిక్ట్ చేసి అక్కడి నుంచి బోటు లాక్కుని వచ్చింది. అక్కడి నుంచి ఇంకో బోటుకి తాడు కట్టి ఆ లాక్కుని తీర ప్రాంతానికి అయితే చేర్చారు. పూర్తిగా చూస్తున్నట్లయితే అధికారులు, కోస్ట్ గార్డ్ కావచ్చు, నేవీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సమన్వయ లోపం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాలో సంబంధించి ఇక్కడ అంటే శివశంకర్, ఎప్పుడు వీళ్ళంతా తిరిగి వైజాగ్ వచ్చే అవకాశం ఉంది? ఇంకా అక్కడే ఉన్నారా? ఇక్కడ ఇప్పుడే తీర ప్రాంతానికి చేరుకుంటున్నారు. కోల్కతాలోని ఒక జెట్టీకి ఇంకో గంట సేపట్లో చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా వారందరినీ కూడా సురక్షితంగా ఏపీకి తీసుకురావడానికి అయితే ఇప్పటికే కుటుంబ సభ్యుల అధికారులకి సమాచారం ఇచ్చారు. సో అధికారులు అంతరంగం అంతా కూడా ఇప్పుడు ఫాస్ట్ గా ఈ హడావడంతా చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా తీసుకురావడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రేపు లేదా ఎల్లుండ, అంటే దాదాపుగా 2 రోజులు పడుతుంది. కాబట్టి ఎల్లుండకి వీళ్ళందరూ కూడా ఇంటికి స్వగ్రామానికి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. నిజంగా అద్భుతమే కదా, ఒక మిరాకిల్. ఒక పండగ కోసం వెళ్ళిన బస్సు ప్రమాదానికి గురి కావడం, కానీ మళ్ళీ అదే పండగకి కొన్ని కుటుంబాల్లో ఆనందం. ఎందుకంటే నిజంగా అసలు ఉన్నారో లేరో అని దాదాపుగా ఆశలు వదిలేసుకునేటువంటి సిచ్యువేషన్స్ లో, అటువంటి పరిస్థితుల్లో లేదు మా కుటుంబ సభ్యులు మా వాళ్ళంతా బతికే ఉన్నారన్న ఆనందం మాటల్లో చెప్పలేదు. ఎంత ఉంటుంది ఆ కుటుంబాలకు కదా, నిజంగా మాటల్లో చెప్పలేము. ఏదేమైనప్పటికీ వాళ్ళందరూ సేఫ్ గా రావాలని కోరుకున్నాం. సేఫ్ గా